హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నా, నేనైతే ఈరోజు ఒక యూస్ఫుల్ అయిన వీడియోతో అయితే వచ్చేసిన. చూడండి ఇవి ఏంటి అని అనుకున్నా, ఇవి వచ్చేసి పిన్స్. ఇవి షర్ట్స్కి, కొత్త షర్ట్స్కి ఇట్లా వస్తాయి పిన్స్. చాలామంది అయితే ఈ పిన్స్ అయితే పడేస్తారు. ఒకవేళ శారీ బిగినర్స్, ఒకవేళ కట్టుకొని శారీ గిట్ట కట్టుకోనికి రానప్పుడు, ఏదన్నా శారీస్ గిట్ ఇట్లా కట్టుకోనికి రానప్పుడు మనం సేఫ్టీ పిన్ యూజ్ చేస్తే అది అద్దు ఆడి హోల్ లాక్ అవుతుంది. అట్లా పడకుండా మన పళ్ళు కొంగు ఇట ఈజీగా రావాలంటే మాత్రం ఇట్లాంటి యూజ్ చేస్తే మాత్రం ఈజీగా అయితే మీకు చాలా యూస్ఫుల్ అయిన వీడియో ఇదైతే. ఇట్లాంటి పిన్స్ మనకి ఏం మరక ఈట పడదు, ఈజీగా మనకి శారీ గీట కట్టుకోనికి వస్తే నేనైతే ఎప్పుడు వచ్చిన ఈట పడేయకుండా ఇట్లా చాలా యూస్ఫుల్ అయినవి, చాలా యూస్ఫుల్గా వేసుకుంటే శారీ కట్టుకొని గిట. ఎప్పుడైనా పట్టు శారీ గీట ఎవరు లేనప్పుడు గిట ఇట్లాంటి పిన్స్ పెట్టుకొని మనం శారీ గీట కట్టుకోవచ్చు. అంటే ఇలాంటి పిన్స్ పెట్టుకొని గీట మనం ఐరన్ గీట వేసుకోవచ్చు ఈజీగా. అంటే శారీస్కి పళ్ళు కరెక్ట్ రావాలంటే ఇట్లాంటి పిన్స్ పెట్టుకొని గీట మనం శారీ గీట ఐరన్ చేసుకోవచ్చు. ఇంకో యూస్ఫుల్ అయిన వీడియో అంటే మనకి ఎక్కడన్నా చిన్న చిన్న బాక్సుల్లోకి ఇటు అనిపిస్తాయి కదా, అవి చూడడానికి అంత మంచిగా అనిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే వాల్పేపర్ అనేది ఉంటుంది కదా, నేనైతే వాల్పేపర్ కొంచెం మిగిలితే దీనికి పెట్టేసిన. అంటే మనకి ఈజీగా నచ్చుతుంది. ఒకవేళ మనకి శారీ పిన్స్ అన్నా లేకపోతే హెయిర్ పిన్స్ అన్నా మనం ఏమైనా పెట్టుకోవచ్చు. అంటే అక్కడిక్కడ పడకుండా ఇంట్లో చిన్నపిల్లలు ఇటు ఉంటారు కదా మింగేసి, ఇట్లాంటి బాక్స్లలో వేసుకుంటే మాత్రం ఈజీగా ఉంటే మనం తీసుకోనికి ఈజీగా ఉంటాయి. శారీ పిన్స్ అన్నా లేకపోతే హెయిర్ పిన్స్ అన్నా చిన్న చిన్నవి ఉంటాయి కదా, మనం ఇట్లాంటి బాక్స్లలో వేసుకుంటే అయిపోతాయి. చూడండి నేనైతే ఒక వాల్పేపర్ అయితే, అంటే మన తానే ఉంటాయి కదా ఇట్లా ఏమన్నా వాల్పేపర్ స్టిక్కర్స్ లాగా ఉన్నాయనుకో, ఇట్లాంటి బాక్సెస్ చిన్న చిన్న బాక్సెస్కి ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. మనకి చూడనీకైనా బాగుంటుంది, మనం ఒకవేళ చూడనీకైనా బాగుంటుంది, ఎట్లయినా యూస్ఫుల్ చేసుకోవచ్చు. చూడనీకి అయితే సింపుల్గా బాగుంటాయి ఇట్లాంటి బాక్సెస్ గిట్ట. మన ఏంటంటే శారీ పిన్స్ ఏమన్నా చిన్న చిన్నవి కమ్మలు గిట్ట ఏమైనా ఉన్నాయనుకో, ఇట్లాంటి బాక్స్లలో వేసుకుంటే మాత్రం మనకి ఈజీగా గిట్ట దొరుకుతాయి కదా ఇట్లాంటివి. ఇది వచ్చేసి బాక్స్ ఏంటంటే ఈరోజు అయితే నా కమ్మలు వచ్చేసి నా తానున్న కమ్మలు, ఇంకా నేమో నల్ల పూసలు చూపిస్తాను ఈరోజు. షార్ట్వి నల్ల పూసలు చూపిస్తున్నాను నా దాన్ని. నేనైతే ఎక్కువైతే కొనను, నాకు ఇష్టం ఉంటేనే కొంటా, లేకపోతే మాత్రం అస్సలు కొనను. ఎందుకంటే ఎక్కువ కొని పాడేయడం గిట్ట నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇష్టం నచ్చితేనే కొంటా. ఇది వచ్చేసి నా 1 గ్రామ్ గోల్డ్ కమ్మలు, నాకైతే ఫుల్ ఇష్టం ఇది మాత్రము. దీని ప్రైస్ వచ్చేసి నాకు తెలిసి 700 800 ఉంటాయి, కానీ చూడనీకి మాత్రం సేమ్ గోల్డ్ లాగానే ఉంటుంది. నేను చాలా ఇష్టపడి ఈట కొన్నా ఈ కమ్మలు అయితే. చాలా బాగుంటాయి, పికాక్ వచ్చి ఇట్లా బాగుంటాయి. అసలు ఎవరైనా చూస్తే ఈట ఇది 1 గ్రామ్ గోల్డ్ అస్సలు అనుకోరు, గోల్డ్ కమ్మల్లాగా ఉంటాయి. నిజంగా సూపర్ ఉంటాయి తెలుసా పెట్టుకుంటే మాత్రం. ఇవి వచ్చేసి పట్టు శారీస్ మీద కన్నా ఎట్లయినా ఈట మనం పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయి కదా లుక్ అయితే. నిజంగా ఎవరికైనా ఇష్టం కదా ఇట్లాంటి కమ్మలు. ఇంకా అమ్మాయి అన్నప్పుడు కంపల్సరీ కమ్మలు అయితే ఇష్టము. నాకైతే ఇట్లాంటి కమ్మలు అయితే చాలా ఇష్టం. జుమ్కాస్ అయితే నేనైతే ఎప్పుడు కొన్నా ఈట జుమ్కాసే కొంటాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా, పేరు మాత్రం నిజంగా చాలా బాగుంటాయి పేరు ఈట. నేనైతే ఎక్కువ కొనను, నాకు ఇష్టం ఉంటేనే, నేను అన్నా కదా నాకు ఇష్టం ఉంటేనే వంట, లేకపోతే కొనను. ఇవైతే నా ఫేవరెట్ జుమ్కాస్, ఆల్ టైమ్ ఫేవరెట్. ఇది వచ్చేసి సెకండ్ కమ్మలు, ఇది వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్. ఇది గీట చాలా ఇష్టం నాకు ఈ కమ్మలు గీట. చూడండి ఎంత బాగుంటాయి కదా. ఇవి వచ్చేసి చూడండి ఇవి వచ్చేసి చాలా బాగుంటాయి జుమ్కాలు. చూడనీకి సింపుల్గా అనిపిస్తాయి కానీ ఇవి వచ్చేసి 600 ఏమో పడ్డది. ఇవి కొన్ని ఈట నేను ఒక 3-4 ఇయర్స్ అయింది అనుకుంటా. నా ఫేవరెట్, నేను ఎన్నిసార్లు పెట్టుకునే ఈట అస్సలు కలర్ పోదు ఏం పోదు. 1 గ్రామ్ గోల్డ్ టైపే నా ఫేవరెట్ అన్నా కదా. ఈ కమ్మలు అయితే చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం ఇట్లాంటి కమ్మలు జుమ్కాస్ అని. ఇది వచ్చేసి నేను ఈ కమ్మలు కొని ఒక 6-7 ఇయర్స్ అయింది అనుకుంటా. నా ఫేవరెట్ పికాక్, కానీ ఇంకో పేరు కనిపిస్తలేదు చూపిద్దామంటే ఈట. నేను అన్నా కదా 6-7 ఇయర్స్ అయింది కొని ఈట. నేను ఫస్ట్లో ఉన్న జుమ్కాస్ అంటే ఇవేనేమో, చాలా బాగుంటాయి. ఈ పేరు అయితే నాకు ఎంత దొలాడినా కనిపించలేదు, కానీ చూడండి ఎంత బాగున్నాయి. ఇది అప్పట్లోనే ఒక 400 ఏమో అనుకుంటా, ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ 400 ఎంబడ్డాయి. ఇది వచ్చేసి ఆక్సిడైజ్ జుమ్కాలు, నాకు చాలా ఇష్టము. అంటే మనం ఎక్కడన్నా యాష్ కలర్ శారీ ఇట ఏదైనా కట్టుకున్నప్పుడు ఇట మనకి ఎట్లయినా బాగుంటాయి. ఆక్సిడైజ్ జ్యువెలరీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, బాగుంటాయి కదా నిజంగానే. ఇవి వచ్చేసి ఇట పికాకే నా ఫేవరెట్, ఎంత బాగుంటాయి తెలుసా ఆక్సిడైజ్. ఇవి వచ్చేసి గోల్డ్ ఆక్సిడైజ్ అంటారు కదా, గోల్డ్ కలర్ వచ్చేసి చూడండి ఎంత బాగుంటాయి. సింపుల్, ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్, పెట్టుకుంటే మాత్రం ఫుల్ లుక్ వస్తుంది. మనము ఇట్లా నార్మల్ శారీ కట్టుకొని పెట్టుకుంటే మాత్రం మస్తు ఉంటుంది నిజంగా. జుమ్కాలు నా ఫేవరెట్ ఇవి ఈట. ఇది చూడండి ఇది ఈట ఆక్సిడైజ్ జుమ్కాసే. అంటే
నేను ఇవి కొని గిట ఒక 3-4 ఇయర్స్ ఏమైంది అనుకుంటా. చాలా బాగుంటాయి ఈ జుమ్కాస్ గిట. యాక్చువల్లీ బ్లాక్ అనుకుంటారు కానీ చాలా బాగుంటాయి. నేను అప్పుడు బ్లాక్ కలర్ డ్రెస్ ఉన్నప్పుడు ఇవి కొన్నా. ఇవి గిట చాలా బాగుంటాయి. ఇంకో జుమ్కి వచ్చేసి ఇది గిట పికాక్. నా తాను ఎక్కువైతే పికాక్ ఉంది. ఇది వచ్చేసి నేను 2 ఇయర్స్ ఏమైంది అనుకుంటా. దీని పేరు గిట కనిపిస్తలేదు కానీ ఈ జుమ్కా అయితే నాకు మస్తు ఇష్టము. ఇంకా ఒకవేళ ఏదైనా జుమ్కా పోయిందంటే మాత్రం దానికి ఇంకో జోడు ఉంటుంది కదా, అట్లే పెట్టుకుంటా. ఎందుకంటే చూడనీకే బాగుంటాయి, పడేయబుద్ధి కాదు. ఇది వచ్చేసి నా నల్ల పూసల దండ. ఎంత బాగుంది కదా. దీని ప్రైస్ గెస్ చేయండి. చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువ కొనను. నేను అన్నా కదా, ఎక్కువ ఏవైనా కొనను. నాకు ఇష్టం ఉంటేనే కొనుక్కుంటా, లేకపోతే నేను కొనను. ఎందుకంటే ఎస్పెషల్లీ నేనైతే ఎక్కువ అయితే గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటా కాబట్టి నేను ఎక్కువను. ఇది వచ్చేసి ఇంకోటి నల్లపూస. ఇది వచ్చేసి మీషోలో కొన్నా. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇంకా ఆక్సిడైజ్ జుమ్కాస్. ఇవి రీసెంట్గానే కొన్నాను అనుకుంటా. ఇవి కూడా చాలా బాగుంటాయి. చూడనీకే లైట్ వెయిట్ అనిపిస్తాయి. ఆక్సిడైజ్ కమ్మలు పెట్టుకుంటేనే ఆ లుక్కే వేరు. చాలామంది అనుకుంటారు ఇవి బ్లాక్ ఉంటాయి కదా, పెట్టుకుంటే ఏం లుక్ అని అనుకుంటారు కానీ పెట్టుకుంటే మాత్రం లుక్ వేరు. ఇవి వచ్చేసి వీట రీసెంట్గానే కొన్న కమ్మలు. చూడండి, నిజంగా నా ఫేవరెట్. ఇవంటే నాకు చాలా ఇష్టం. ఈ కమ్మలు అంటే గిట ఒక్కసారి గిట పెట్టుకోలేను కానీ నా ఫేవరెట్. ఇవన్నీ చూపించిన దానికంటే ఈ చిన్న కమ్మలే నా ఫేవరెట్. ఎందుకంటే చూడనీకే బాగుంటాయి. ఇంకా గోల్డ్ కమ్మలు లాగా ఉంటాయి. ఇవి వచ్చేసి పిల్లలకి పెడితే మాత్రం చాలా బాగుంటాయి ఈ కమ్మలు. రీసెంట్గానే తీసుకున్నా, నా ఫేవరెట్. అందుకే నాకు నచ్చింది నేను తీసుకుంటా, లేకపోతే లేదు, అస్సలు తీసుకున్నాను కదా. చూడండి నా జుమ్కాస్ అయితే ఇవి. ఇంకా జుమ్కాస్ గిట ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో దొరుకుతలేవు అస్సలు. చూపిద్దాం అనుకుంటే గిట నాకు నచ్చినాయి నేను తీసుకునే అయితే ఇవే జుమ్కాస్. యాక్చువల్లీ నల్ల పూసలు గిట ఇవి కావు, ఇంకా ఉన్నాయి. చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుందని చూపిస్తున్నా ఇట్లాంటి వీడియోస్. ఎక్కువ కొనకుండా మనకి ఇష్టం ఉంటేనే కొనుక్కోవాలి, లేకపోతే మనం పెట్టుకుంటేనే కొనుక్కోవాలి, అంతే తప్ప ఎవరికో నచ్చిందని మనం కొననవసరం లేదు. మనకి ఇష్టం, ఎందుకంటే పెట్టుకునేటోళ్ళం మనం కదా, మన ఇష్టం ఉంటేనే కొనుక్కోవాలి. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని